UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాకుండా ఇంటి ఆడపిల్ల అనేటప్పటికీ ఎక్కడ డాన్సర్స్ ఈ మేకప్ ఆర్టిస్టులు మొన్నటి దాకా అసలు ఆడపిల్లలకి కార్డు ఇప్పుడు కూడా కార్డు ఇవ్వరు వాళ్ళు అఫిషియల్గా వాళ్ళు కార్డు ఇవ్వరు బట్ అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు లేడీస్ బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు బీ ఏ మేకప్ ఉమెన్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళు అలో చేయరు అంటే మేబీ మనం వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు సేఫ్ గార్డ్ దెమ్ ఏమో కైండ్ ఆఫ్ అంటే యాక్చువల్గా నేను ఒకసారి ఒక ఢిల్లీలో నాకు ఆల్ ఇండియా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరితో మీటింగ్ ఉంటుంది మినిస్టర్ గారితో మీటింగ్ ఉంటుంది సో ఐ వాజ్ హెడింగ్ దిస్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ కదా బాంబే నుంచి ఒక మేకప్ ఆవిడ వచ్చాను మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అంట ఒక అమ్మాయి హీరోయిన్ పేరు గుర్తులేదు అమ్మాయికి ఆవిడ షీ వాజ్ హెయిర్ డ్రెస్సర్ అండ్ షీ వాజ్ హెడింగ్ మేకప్ యూనియన్కి ఏజ్ అప్పటికే ఆవిడకి 60-70 ఏళ్ళు 60 పైన ఉంటుంది ఆవిడని అడిగాను నేను ఎందుకు మీరు కదా అమ్మాయి అయ్యుండి ఆడవాళ్ళ కార్డు ఇవ్వాలని అంటే ఇవ్వకూడదు అంది ఆవిడ ఎందుకని అడిగాను నేను ఎందుకంటే అంటుంది మగవాళ్ళకి హీరో ఆడవాళ్ళు వేస్తున్నప్పుడు వీళ్ళు ఇదైపోతుంది వాళ్ళు మళ్ళీ సెక్షువల్ ఇది అయిపోతుంది కాబట్టి అది అవాయిడ్ చేయటం కోసం ఆడవాళ్ళని మేకప్ వేయొద్దని చెప్పాం కొన్ని ఆడవాళ్ళ కన్నా వేయొచ్చు కదా అన్న అసలు అది ఎలా చేస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తారు ఇటు రాకూడదు ఏం ఆర్గ్యుమెంట్ తెలియదు అంటే ప్రాబ్లీ 50-60 years బ్యాక్ వాళ్ళు అట్లా అనుకొని పెట్టారేమో బట్ తర్వాత పోయింది ఇప్పుడైతే అందరూ లేడీస్ వేస్తున్నారు ఎక్కువ మెజారిటీ మేకప్ వేస్తున్నారు బట్ ఆ శోభాకి మనం చూసాం కదా కరెక్ట్ అన్ని సంవత్సరాలు ఇప్పుడు వేస్తాను అదే అంటే నేను అనేది అట్లీస్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ లో 100% డాన్సర్స్ మీరు అన్నట్టు లేదా మేకప్ అవ్వచ్చు ఒక పరిధి వరకే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి డాన్స్ మాస్టర్లు వాళ్ళు మ్యూజిక్ లో ఉంది అదండి మ్యూజిక్ లో సింగర్స్ కి ఈ ప్రాబ్లమ్ డాన్స్ నేను ఎవరితో మాట్లాడుతుంటే చూశాను ఈ డాన్స్ గర్ల్స్ వి ఈ చేతులు కోసేసుకుని ఉంటాయి మొత్తం అంతా కట్లే ఉంటాయి సూసైడ్ అటెంప్ట్ లో చూసా చాలా మంది దగ్గర చూసా అంటే పాపం వాళ్ళు చెప్పుకోలేక అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా అన్నయ్య ఒక అమ్మాయి డాన్సర్ నాకు తెలుసు అమ్మాయి ఎందుకే వీడి వెధవని తెలిసినా ఎందుకు వస్తున్నావు నువ్వు వీడితో ఎందుకు చేస్తున్నావు అంటే నా మీద ఇంట్లో 4-5 డిపెండెంట్స్ అన్నయ్య ఏం చేయను నాకు వేరే విద్య రాదు వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే మీకు తెలియదు కనుక వాడు మంచివాడు అనుకుంటున్నారు వీరికి వాడు అన్నో తమ్ముడే అంతే తేడా లేదని చెప్పింది సో అదే కనుక ఇప్పుడు ఉండుంటే అంటే ఇది రావటం వల్ల ఒక భయం మాత్రం మొదలైంది అన్నయ్య అంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్తో షూట్ చేసి పెట్టలేరుగా ఇదొక మూమెంట్ వల్ల ఒక భయం మాత్రం మొదలైంది ఈ భయాన్ని 100% నాకు తెలిసి అమ్మాయి ఇంకోటి అన్నయ్య ఇప్పుడు ఏ అమ్మాయి తప్పుగా అభాండం వేస్తుందని ఇందాక నేను అన్నా కూడా చాలా తక్కువ మంది అభాండం వేయటం వల్ల అంతే వాళ్ళకు కూడా జీవితం నాశనం అయిపోతుంది కదా కాబట్టి తప్పుగా 99% వేరు ఆ 1% ఇంకా అది తప్పదు అది బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భయంతో గెలుస్తాం మనం ఎగ్జాంపుల్ నేను నెంబర్ వన్ డైరెక్టర్ హీరోను అనుకుందాం కొంచెంసేపు ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎదుర్కోగలనా అనే భయంతో లొంగిపోతారు కదా లొంగ తీసుకోవటం అనేది ఉంది కదా లొంగ తీసుకోవటానికి ఇప్పుడు మన మీద కంప్లైంట్ ఎవరు జీవితంలో వాళ్ళు అంటే అదే అండి వాళ్ళు లొంగిపోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాదు వాళ్ళు కృంగిపోయి వంగిపోతున్నారు వాళ్ళ అవసరానికి సో అవసరం కూడా కాదండి యాక్చువల్లీ అవసరం రాంగ్ వర్డ్ వాళ్ళ ఇష్టం ఒక అమ్మాయికి హీరోయిన్ అవుదామనే ఒక ప్యాషన్ ఒక క్రియేటివిటీ ఒక ఇష్టం కోసం ఇంకో అయిష్టాన్ని అంటే లేకపోతే వేరే దారి లేదు ఇప్పుడు ఒకడు కాదనుకుంటే ఇంకోడు అలాగే తగలడుతున్నాడు ఈ 30% మందిలో అలాంటి వాళ్ళే ఇలాంటి కాస్టింగ్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు పెద్ద ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ మంచి డైరెక్టర్స్ వాళ్ళతో ప్రాబ్లం లేదండి ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ 30% యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి పనులు మొదలెడతారు వాడు నాకు ఒక హీరోయిన్ చెప్పింది కొత్త హీరోయిన్
అమ్మాయిని బాంబే వచ్చారట, ఇక్కడి నుంచి ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట, వచ్చి స్టార్ హోటల్లో పిలిచారట. ఏంటంటే పిలిచి, సో హౌ మచ్ యూ ఛార్జ్ అన్నారట. సార్ నేను ఏదో కన్నడలో 2 సినిమాలు చేశాను, తెలుగులో నా ఫస్ట్ సినిమా అవుతుంది, సో హౌ మచ్ యూ వాంట్ టు ఛార్జ్ అంటే పర్ డే చెప్పన్నారట. ఈ అమ్మాయి ఏదో పర్ డే వాంట్ ఛార్జ్ 1 lakh అంది. విద్దా విదౌటా అన్నట్ట. అమ్మాయికి అర్థం కాలేదట. విద్దా అంటే మేకప్ మ్యాన్ తో పాటు అడుగుతున్నాడా, లేదండి వితౌటే అందుట. వితౌట్ అయితే కష్టం, నువ్వు విద్య ఎంత చెప్పంటున్నట్ట. అంటే వీళ్ళు వెళ్ళినవాడు 3rd grade వాడే. సో బట్ కొంతవరకు పెద్ద స్థాయిలో కూడా జరుగుతుంది కొంతవరకు, ఎందుకంటే 30% వెధవల్లో ఇక్కడ ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు కర్బ్ అన్నయ్య. అమ్మాయిలు వచ్చి బయటికి చెప్పేయటం అనేది అద్భుతం. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అన్నయ్య. అంటే ఇమాజిన్ చేయండి, ఒక అమ్మాయి వచ్చి వీడు నా మీద ఇలా చేశాడు అని చెప్పటం అనేది అది అల్టిమేట్ హ్యూమిలేషన్, వాళ్ళకి అల్టిమేట్ హ్యూమిలేషన్. సో ఐ థింక్ ఐ హోప్ దట్ యూ పీపుల్ లైక్ యూ, కేసులు ఏంటంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాధ చెప్తా ఉంటే అంత హ్యూమిలియేట్. జనరల్ గా మీరు వాళ్ళకి ఏం శిక్ష చేస్తారన్నయ్య? సపోజ్ ఎవడైనా దొరికాడు అనుకోండి, వాట్ డూ యూ వాంట్ టు డూ? అంటే అట్లీస్ట్ మన సైడ్ నుంచి మన కెరియర్ లేకుండా చేస్తాం, మన దగ్గర ఇండస్ట్రీ నుంచి కెరియర్ లేకుండా అయితే చేస్తాం. అంతే చేయాలన్నయ్య, అంత మట్టు గ్యారంటీ. అసలు అంటే వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ అది డైరెక్టరా, హీరోనా, యాక్టరా, అంత పెద్దోళ్ళైనా కానీ ఉండకుండా చేయాలన్నయ్య. తర్వాత వెళ్ళి ఏం చేస్తారు, వీలైతే క్రిమినల్ కేసు వాళ్ళు పెట్టాలి. అమ్మాయిలు యాజ్ పర్ లా మనం పెట్టకూడదు. అవును యాజ్ పర్ లా విక్టిమ్ పెట్టుకోవచ్చు, కరెక్ట్. మనం పెట్టుకోవడం. మనం ఏంటంటే మనం అట్లీస్ట్ ఇండస్ట్రీ నుంచి పంపించేయగలం. అది చెయ్యాలన్నయ్య. నా ప్లీజ్ టు ఆల్ ది విమెన్, ఎవరైనా మీతో ఇలా చేసి మీ దగ్గర ప్రూఫ్ ఉంటే, ఎవరైనా ఒక సో కాల్డ్ బిగ్ గాయ్, ప్లీజ్ గెట్ ఎ ప్రూఫ్ అండ్ కమ్ అండ్ అప్రోచ్ అన్నయ్య అండ్ ద టీమ్. ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు, ఒక ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు 100%. అవుతాయి, త్వరలోనే అన్ని అయిపోతాయి. We should అన్నయ్య, we should. It's a high time. It's a high time. ఇప్పుడు దాకా మనం టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ కదా. కరెక్ట్. సో వీటిని కమిటీకి వెళ్ళటం కంటే కూడా అసలు వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. హీరోయిన్లకి వారికి కార్వాన్లు ఇస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో వీళ్ళందరికీ వర్కింగ్ కండిషన్స్ ప్లస్ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ అనేది లేకుండా పోయింది. ఆడవాళ్ళుగానే చూస్తున్నాం, మన ఆడవాళ్ళని వస్తువుగానే చూస్తున్నాం. అవును, ఎన్ని కౌర్లు చెప్పినా గానీ మనకి ఈక్వాలిటీ అంటాం కానీ పర్టికులర్ మన దగ్గర అసలు